మీ ఇంపార్టెన్స్ చూసుకోరా స్క్రీన్ స్పేస్? డెఫినెట్గా సినిమా మనం ఓకే చేసిందే మన దాని గురించి. మళ్ళీ సెపరేట్గా అంటే అలా చూడను. బట్ ఈ ఫిల్మ్ వరకు వచ్చి ప్రతి సీన్లో ముగ్గురు ఉంటాం. ఓకే. ప్రతి సీన్లో ఉంటాం సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకే. నేను ఇంతకుముందు ఒక సినిమాకి విన్నాను మీరు ఎడిటింగ్లో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు అని. ఈ సినిమాలో ఎడిటింగ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? ఈ సినిమా కదండి, ఏ సినిమా అన్నా సరే నేనే కాదు, ఒక టీం కింద సినిమా చేసినప్పుడు అందరూ అన్నట్లు ఇన్వాల్వ్ అవ్వాలనేది నా పాయింట్. అది కెమెరామెన్ ఇన్వాల్వ్ అవ్వాలి, డైరెక్టర్ అలాగే ఇన్వాల్వ్ అవుతాడు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, టీం అంతా ఇన్వాల్వ్ అవుతేనే ఎప్పుడు కూడా ఒక ఫ్రూట్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందని నా నమ్మకం. సింగిల్ డెసిషన్ మీద వెళ్ళిపోవడానికి, ఇది మనం ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఏ సినిమా తీసినా. అందరూ ఇప్పుడు బయటికి జనానికి చూపించే ముందు అందరం కలిసి అందరూ సాటిస్ఫై అవుతారా లేదా, లాజిక్ లేకుండా సాటిస్ఫై అవుతారా అంటే అలా అంటలేదు నేను. అట్లీస్ట్ టీం వర్క్ అయినా అందరూ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే అది బయటకు వెళ్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. అందుకే నేనే అందరిని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా, వాళ్ళు వేరు. మనం హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్ చేద్దామని చూస్తాం, కాబట్టి వాళ్ళకి మన ఊర్లో ఉండరు కాబట్టి వాళ్ళు రేర్గా అవుతూ ఉంటారు. ఓకే, మీరు ఇన్వాల్వ్ చేస్తా అంటున్నారు, సరే ఫైన్. బట్ డైరెక్టర్ కూడా ఆయనకు ఒక ఉంటుంది కదా, ఆయన స్పేస్ ఉంటుంది కదా, ఇది నేను చూసుకుంటా కదా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడానికి ఆయన ఫీల్ అయితే అప్పుడు ఆయనే చేసుకోవాలి, మాతో చేయకూడదు. ఆయనే యాక్టింగ్ చేసుకోవాలి, ఆయనే కెమెరా పట్టుకుని. ఎడిటింగ్ వర్క్ ఎడిటింగ్కి ఎడిటర్కి సంబంధించిందండి, అసలు బేసిక్గా డైరెక్టర్ ఎంటర్ అవ్వకూడదు. ఇందాక క్వశ్చన్ కూడా ఎడిటింగ్ గురించి అడిగాను. అదే అంటున్నాను, ఎడిటింగ్ అనేది ఎడిటర్కి సంబంధించింది. డైరెక్టర్ అనేది అంటే మనం అలా ఫాలో అవ్వట్లేదు, ఇప్పుడు అసలు అలా ఫాలో అవ్వట్లేదు. డైరెక్టర్ అనేవాడు అన్నట్లో దూరతాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. అలా అందరూ దూరాలంటున్నాను. డైరెక్టర్ ఒక్కడే కాదు ఎడిటింగ్ తెలిసినాడు. డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరిదో అది గ్రూప్ డెసిషన్ ఉండాలి. ఎడిటర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎడిటర్ చెప్పింది ఉండాలి. ఎడిటర్ మనం అడిగిన దానికి ఎడిటర్ లాజికల్ చెప్పాలి, వాళ్ళు అడిగిన దానికి మనం సాటిస్ఫై అవ్వాలి. అలా అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ ఉండాలండి. ఓకే, చాలా కొత్తగా విన్నాను అనమాట. యూజువల్లీ చాలా యాక్టర్స్ చాలామంది బీయింగ్ ఏ డైరెక్టర్ ఆయన 24 క్రాఫ్ట్స్ మీద ఆయన గ్రిప్ ఉంటుంది కాబట్టి ఆయన డెసిషనే ఫైనల్ అంటారు. అంటే 24 క్రాఫ్ట్స్ మీద నిజం చెప్పాలంటే అందరికీ గ్రిప్ ఉండదండి. గ్రిప్ ఉంటే అన్నీ చేసుకోవచ్చు కదా వాళ్ళే. బీయింగ్ ఏ డైరెక్టర్ అదే కదా మెయిన్ క్వాలిటీ ఉండాల్సింది. వాళ్ళతో వర్క్ చేయించుకొని పెట్టుకున్నప్పుడు టీం వాళ్ళని వాడాలి, కరెక్ట్గా వాడుకోవాలి. ఏంటి ఈ మూవీలో అసలు హీరోయిన్కి స్కోప్ తక్కువ, తన రోల్ స్పేస్ తక్కువ? ఓన్లీ టీజర్లో ఒక్కచోటే సాంగ్లో ఎక్కడో కనిపించారు. అంటే ఇప్పుడు దర్శి రాహుల్ నన్ను చూపించడానికి టీజర్ ఆ 30-40 సెకండ్స్లో ఏం చూపించలేదు అర్థం కాలేదు. ఫైనల్గా వచ్చేసరికి సినిమా హీరోయిన్ అవుతుంది కాబట్టి హీరోయిన్ని చూపించకుండా టీజర్లో దాచాం. ఏంటంటే సినిమా హీరోయిన్ అవుతుందా? ఫైనల్లీ హీరోయిన్ అవుతుందండి సినిమా. ఎందుకలాగా, ఎట్లా? మీరు ఏ సినిమాలు చూసినా లాస్ట్కి నేను ఫీమేల్ దీనికే రౌండప్ అవుతుంది. అది కొంతమంది గ్రహించారు, అందుకే నా ఫిల్మ్ ఫ్యామిలీస్లో కొంచెం ఎక్కువ చూస్తారు. ఈ ఫిల్మ్ అంతే. బట్ టీజర్లో చూపిద్దాం, ఇంకా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈరోజు ట్రైలర్లో కూడా హీరోయిన్ని చూపించాము. ట్రైలర్ కూడా మీరు చూసారా, ఫైనలైజ్ చేశారా? అంటే అందరం కలిసే చేస్తాం. మీకు నేను అలాంటి డిస్టర్బెన్స్ ఏదైనా క్రియేట్ చేశానంటే నాతో వర్క్ చేసిన డైరెక్టర్ మళ్ళీ నాకు కనిపించగా, ఎడిటర్ కనిపించగా, వాళ్ళ టేస్ట్ మనం అన్నిట్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంట్రెస్ట్ ఉంటాయి. నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉందేమో, హెల్పే అది ఎప్పుడు హెల్పే. బట్ డైరెక్షన్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బాగానే ఉన్నానండి, మంచి డైరెక్టర్లను తయారు చేస్తున్నాను. సో ఏమో మరి అది చూద్దాం అది. ఓకే. అండ్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయి ఉంటారు. మీకు ఇప్పుడు ఇబ్బందిగా అనిపించదా ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇంత ప్రమోట్ చేయడం? అంటే బేసిక్గా ఇంటర్వ్యూ అనుకుంటారు అంతే. మూవీ వరకు ఇంటర్వ్యూ మంచిగా క్వశ్చన్లు అడిగి మంచిగా ఇది ఉన్నప్పుడు, సినిమా గురించి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే ఇంకా చెప్పాలనిపిస్తుంది. కొన్ని అది కామన్, అది ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. అండ్ దర్శి రాహుల్ ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి
మేబీ వాళ్ళ డేట్స్ క్వైట్ బిజీగానే ఉండుంటారు కదా. సో ఆ డేట్స్ ఏం క్లాష్ రాలేదా? వచ్చినాయి అవైలబుల్ ఉన్నారు? వచ్చినాయి క్లాష్లు వచ్చినాయి. దర్శి ఉంటే రాహుల్ ఉంటే నేను ఉండను, అలా క్లాష్లు వచ్చినాయి. బట్ అది పెద్ద టాస్క్ అయింది మాకు పట్టుకోవటం మొత్తం. అది సరే మొత్తం ఏం సెట్ అయ్యాం కదా అంటే హీరోయిన్ వచ్చినాయి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. అందుకే కొత్త హీరోయిన్ పెట్టుకున్నాం. మా టైం బాగుండి మా హ్యాండిల్ బాగున్నాయి అనుకుంటా. మా సినిమాలో ఇది స్టార్ట్ అయ్యే టైంకి మేము ముగ్గురం తప్ప అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నాం. అందరూ ఏదో విధంగా బిజీ అయిపోయి ఫేమస్ అయిపోయారు కొంతమంది. అలా కొంతమంది ఎవరికి చెప్పకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోయారు, అక్కడ ఫేమస్ అయిపోయారు. అలా చాలా జరిగినాయి. మా ముగ్గురు మెయిన్ ఇది అనుకుంటే మిగతా వాళ్ళ వల్ల మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా రోజులు. ఓకే, మీకు చెప్పకుండా బిగ్ బాస్కి వెళ్ళిపోయారా? చెప్పలేదండి, ఓకే చెప్పలేదు. ఓకే అందరికి ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మాయి అంటే, అమ్మాయి ఫోన్ దొరకట్లేదు ఏంటి, ఎవరికి చెప్పలేదండి. మాకే కాదు ఎవరికి చెప్పకుండా, అంటే ఒకళ్ళు కాదు చాలామంది. అర్థమైంది. గుడ్, అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. మంచి ఫస్ట్ నుంచి అనుకున్నది మాత్రం ఈ హీరోయిన్ అయినా తిన్నేనా? ఈ అమ్మాయి మాకు ఓన్లీ సాంగ్ అండి, గెస్ట్ అపీరియన్స్ కింద. ఓకే ఓకే, మరి యాక్ట్రెస్, లీడ్ యాక్ట్రెస్ అలా ఏం లేదా? ఉందండి. రివీల్ చేయలేదు ఇంకా? ఓకే, రివీల్ ఈరోజు ఈవినింగ్ చేస్తాం. ఆ అమ్మాయి ఇంకా బిజీ అయిపోయింది. చాలా మా అందరికీ పెద్ద ప్రాజెక్టులో చేస్తున్నారా? చేస్తుంది. మందు ఇప్పుడు రిలీజ్ ఉంటుందని తెలియదు ఆల్ ఆఫ్ ఎ సడన్. మనకి లాస్ట్ ఇంకొక 2 days మొన్న చిన్న ప్యాచ్లు కావాలంటే కూడా పాపం అక్కడి నుంచే వచ్చి మనకి డే అండ్ నైట్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మీకు? మీద చేసిన వాళ్ళందరూ సూపర్. అందరూ కూడా ఎవరన్నా అవ్వచ్చు. అక్కడ చిన్నపిల్లలు కూడా ఫేమస్ అయ్యారు ఈ మధ్యన, వాళ్ళు కూడా ఉన్నారు మా సినిమాలో. అంటే ఈ ప్రాజెక్ట్ లేకపోతే మీతో వర్క్ చేసి? ఈ ప్రాజెక్ట్ గురించి ఎస్పెషల్లీ చెప్పేది. అవునా? ఓకే, అయితే మేము ప్రమోషన్లో పార్టిసిపేట్ చేసాం కాబట్టి మాకు కూడా కొంచెం అదృష్టం. ఆల్రెడీ ఫేమస్ కదా మీరు. వర్క్ వైజ్ పెరగాలి ఇంకా. తప్పకుండా అవుతారు. ఓకే, మీరు ఆర్ వన్ హీరో. నేను అబ్జర్వ్ చేసింది హోల్ దాంట్లో, మీ వర్క్ మీరు చేసుకొని సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత ఎక్కడ ఏ ప్రీ రిలీజ్ చాలా తక్కువ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే మీ వర్క్ లేనప్పుడు మాత్రం బయట వచ్చి ఎక్కువ కనిపించడం అనేది తక్కువ. మీ మూవీస్ కూడా ఎలా వస్తాయంటే సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేసి వెళ్ళిపోతాయి. ఏంటి అలా ఇంటెన్షనల్గా ఆ ప్రొఫైల్ అలా మెయింటైన్ చేస్తున్నారా? ఇంటెన్షనల్గా నేను కొంచెం అంతేనండి. అంటే ఫిలిం లేనప్పుడు ఫిలిం షూటో లేకపోతే వీటితో ఉంటాం. మరీ ఎవరైనా బాగా క్లోజ్ వాళ్ళు నిజంగా ఇబ్బంది పెడితే వెళ్ళటం తప్పితే బయటికి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు బయటకు వెళ్ళటం. లేకపోతే ఫిలిం అయిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాలో అది కొంచెం అసలు లేరా మీరు సోషల్ మీడియాలో? చాలా తక్కువ. అంటే ఉన్నాను. మీ టీం మెయింటైన్ చేస్తా మీరు? టీమే, అన్ని టీమే. నేను అంటే బేసిక్గా ఇప్పుడు